వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. పెనం పెట్టుకోవాలి, చక్కెర వేసుకోవాలి, 2 టీ గ్లాసులు. నేనైతే స్వీట్ తయారు చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 టీ గ్లాసులు చక్కెర వేసుకోవాలి. చూడండి, ఇలా నీళ్ళు వేసుకోవాలి. 1 టీ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పిండి తీసుకోవాలి, మైదా కానీ బియ్యం పిండి కానీ. బియ్యం పిండి అయితే చాలా బాగుంటుంది. ఇలా నీళ్ళు వేసుకోవాలి. బియ్యం పిండిలో దోశ పిండిలా కలుపుకోవాలి. చూడండి, ఇలా పెనం మీద హై ఫ్లేమ్లో పెట్టి చక్కెర కరిగించుకోవాలి. చూడండి, ఇలా ఇది కరిగిపోవాలి. చక్కెర ఇలా కరిగివ్వాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బియ్యం పిండిలో నీళ్ళు వేసుకోవాలి. చూడండి, ఇలా నీళ్ళు కలుపుకున్న బియ్యం పిండి వేసుకోవాలి. మైదా కూడా వేసుకోవచ్చు, కానీ బియ్యం పిండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బియ్యం పిండి చక్కెర పాకం బాగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, చక్కెర పాకం అయితే రానవసరం లేదు, చక్కెర కరిగితే సరిపోతుంది. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా మాడిపోకుండా ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా కలబెట్టుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, చక్కెర పాకం కదా. చూడండి, ఇలా కలుపుకుంటూ ఇలా చిక్కపడాలి. చూడండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇలా ఈ చక్కెర పాకం అయితే ఉడికిపోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. చూడండి, ఇలా సాల్ట్ వేసుకోవాలి తీపిగా ఉండేదానికోసం. చక్కెరలో సాల్ట్ వేసుకుంటే చాలా తీయగా ఉంటుంది. నెయ్యి వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని మొత్తం కార్న్ఫ్లవర్, నెయ్యి, సాల్ట్ వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా చిక్కబడాలి. బియ్యం పిండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కాస్త చక్కెర వేసుకోవాలి లాస్ట్లో. ఇలా కలుపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, నెయ్యి స్మెల్. చూడండి, ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా రావాలి. నీళ్ళు ఇమిడిపోయేట్టుగా, చక్కెర కూడా ఇమిడిపోయేట్టుగా చక్కగా ఇలా తయారు కావాలి. చూడండి, మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అడుగంటకుండా. ఇలానే బాగా ఉడికించి మరి కాస్త చక్కెర వేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలానే మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే సరిపోతుంది. చక్కగా ఇలా తయారైంది. చూడండి, చక్కగా రెడీ అయింది. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మరి కాస్త చక్కెర వేసుకోవాలి. చక్కగా ఇలా కలుపుకోవాలి.
ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా చాలా తీయగా ఉంటుంది. ఇలానే మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఇలా గ్యాస్ ఆఫ్ చేసేసి మంట లేకుండా కలిదిప్పుకోవాలి. ఇలా మంట ఆఫ్ చేసేసి కలిదిప్పుకోవాలి. మంట ఆఫ్ చేసేసి ఇలా కలిదిప్పుకోవాలి. బియ్యపిండి కాబట్టి బియ్యపిండి వేసుకుంటే చల్లారిపోతానే గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇలా కలిదిప్పేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, చక్కగా ఇలా రావాలి. మరీ గట్టిగా లేకుండా మరీ పలుచగా లేకుండా ఇలా ఉండాలి. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మంచి స్మెల్ వస్తుంది. ఒక ప్లేట్ పైన కవర్ వేసుకొని ఇలా నెయ్యి వేసుకోవాలి. చూడండి, నెయ్యి ఇలా కవర్కు అప్లై చేసుకోవాలి. బియ్యం పిండితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాదం పప్పు ఒక దారానికి కుట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా చూడండి, నేనైతే 2 దారాలకు కుట్టాను. ఎన్ని కావాలంటే అన్ని దారాలకు కుట్టుకోవచ్చు. చూడండి, ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కుట్టుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా ఇలా కుట్టుకోవాలి. సూదితో కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా దారం ఎక్కించుకొని చూడండి, నెయ్యి అయితే ఇలా అప్లై చేసేయాలి ఈ కవర్కు. చూడండి, చక్కగా ఇలా పక్కన పెట్టుకోవాలి. చూడండి, కాస్త ఇప్పుడు తయారు చేసిన స్వీట్ వేసుకొని ఇలా కవర్కు అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా కవర్ను తీసుకొని ఫోల్డ్ చేసి ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా ఉండాలి. కాస్త చల్లారి అరగంట అయితే చక్కగా రెడీ అయిపోతుంది. విడివిడిగా వచ్చేస్తుంది. తేమ లేకుండా బాగా ఆరిపోతుంది. స్వీట్ తయారవుతుంది. ఇలా కవర్లో వేసుకొని ఇలా అనుకోవాలి. 2 వైపులా చక్కగా వచ్చింది. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా స్వీట్గా టేస్టీగా ఉంది. ఇలానే మర్చుకోవాలి. చూడండి, నెయ్యి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. బియ్యపిండి, చక్కెర, నెయ్యి అన్నీ కలిసాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా జీడిపప్పును కలుపుకోవాలి. కావాలంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం, అది ఆప్షనల్. ఇలా చూడండి, ఇలా వేసుకోవాలి. జీడిపప్పు చూడండి, చక్కగా ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే బియ్యపిండి మధ్యలో జీడిపప్పు వచ్చేస్తుంది. చూడండి, చక్కగా ఇలా తిప్పుకోవాలి. మధ్యలో జీడిపప్పు ఉంటుంది. ఇక్కడ అక్కడ బియ్యం పిండి ఇలా తయారు చేసిన స్వీట్ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓవర్ నైట్ ఉంటే దీంట్లోనూ ఏ షేప్ కావాలంటే ఆ షేపు కోసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.